యాంటిక్ ఇంజిన్ ఉండే స్టీమ్ ట్రైన్ లో ఊరు చుట్టి చూడబోతున్నాం. టైం అయింది, ట్రైన్ కాసేపట్లో రాబోతుంది. అవును, చాలా జాలీగా ఉంటుంది. వావ్, యాంటిక్ కిచెన్ చూడటానికి చాలా బాగుంది. వెల్కమ్ వెల్కమ్ వెల్కమ్. యాంటీక్ ఇంజిన్ యొక్క ట్రైన్ లో మీ అందరినీ ఆహ్వానిస్తున్నాను. రండి, అందరు రండి, లోపలికి రండి. కూర్చోండి. రండి మిత్రులారా, ఇప్పుడు మీ ఎంటర్టైన్మెంట్ కోసం మీ ముందు పర్ఫామ్ చేయబోతున్నారు ప్రబలమైన మా డాన్స్ గ్రూప్. అయితే జాలీగా ఉంటుంది. ట్రిప్ తర్వాత ట్రైన్ ఖాళీ అవుతుంది. అప్పుడు మనం ఇంజిన్ తీసుకుని పారిపోదాం. ఆపు ఆపు ఆపు, కాస్త మెల్లగా మాట్లాడు జాను, లేదంటే మన ప్లాన్ అందరికీ తెలిసిపోతుంది. అరే, దీనికన్నా మెల్లగా ఎలా మాట్లాడాలి నువ్వే చెప్పు. కానీ మహారాజా, మన దగ్గర యాంటిక్ ఇంజిన్ ఉంది కదా, అయినా ఎందుకని ఈ యాంటిక్ ఇంజిన్ ని దొంగిలించాలనుకుంటున్నారో చెప్పండి. మనం దాన్ని దొంగతనం చేసి అంతం చేసేద్దాం. ఆ తర్వాత యాంటిక్ ఇంజిన్ అన్న విషయం ఈ ప్రపంచంలో మన దగ్గర మాత్రమే ఉంటుంది. ఆ తర్వాత జనం అందరూ దాన్ని చూడడానికి మన దగ్గరికి వస్తూ ఉంటారు. టూరిస్టులు ఎక్కువ అవుతారు, బోల్డ్ అంత డబ్బు సంపాదించచ్చు. ముందు ఆ పని చూడండి, పర్ఫార్మెన్స్ చేయడానికి సిద్ధంగా ఉండండి. అరే, అద్భుతం అద్భుతం. మీరంతా ఇళ్లలో పేపర్లు వేసుకునే పని చేసుకుంటే బాగుంటుంది. ఎందుకలా ఉంటున్నావు? ఒకే సమయంలో గ్రౌండ్ ఫ్లోర్ కి ఫస్ట్ ఫ్లోర్ కి పేపర్లు వేసేస్తూనే ఉంటారు. అనుమానమా? నవ్వండి నవ్వండి, ఆ తర్వాత నేను నవ్వుతాను, మీరు ఏడవడం మొదలు పెడతారు. సారీ బ్రదర్, పోపట్ ఇలాగే కామెడీ చేస్తూ ఉంటాడు, కానీ ఏమాత్రం పాడు చేయడు. తెల్లగా అందంగా ఉన్నానని ఆనందపడకండి, ఆనందం కాసేపట్లో హరించుకుపోతుంది. మీరు చేసిన డాన్స్ లో స్పెషల్ ఏమీ లేదు. మా పొప్పట్ అయితే చాలా బాగా పాడతాడు. తన పాటతో అందరినీ ఆడిస్తాడు. అలా ఎగిరెగిరి ఆడుకుంటావు కదా, ఇప్పుడు మంచి పాట ఒకటి పాడు. సరే ఓకే, గాలి రానివ్వండి. పాట ఇంకా మొదలు పెట్టలేదు, అంతలోనే గర్వమా? మళ్ళీ నాకు మిరపకాయ తినిపించావా? వద్దు వద్దు వద్దు, నా దుప్పట్టా కాలిపోతోంది. నా ప్యాంటుకి నిప్పట్టుకుంది. నేను చెప్పేది వినండి, ట్రైన్ ట్రిప్ ఇంతటితో పూర్తయింది. ఈ పెర్ఫార్మెన్స్ పూర్తయింది, కానీ మెయిన్ పెర్ఫార్మెన్స్ ఇకపై చూడబోతున్నారు. అరే, మన స్టేషన్ వచ్చిందనుకుంటా. అరే రే, మన భవనానికి వచ్చి చేరుకున్నాం. మనకి మంచి ఛాన్స్ దొరికింది. ఇక్కడ ఎవరూ లేరు, క్లైమేట్ కూడా సూపర్ గా ఉంది. సరే రండి, యాంటిక్ ఇంజన్ తీసుకుని మనం బయలుదేరిపోదాం. వావ్, ఈ యాంటిక్ ఇంజిన్ చాలా అందంగా ఉంది. మీరందరూ వెళ్ళి భవనాన్ని చూసిరండి, నేను వెళ్ళి యాంటిక్ ఇంజిన్ చూసేస్తాను.
ఆగో. తన్ను వెళ్ళనివ్వు. యాంటిక్ ఇంజిన్ దగ్గరికి వెళ్ళి చూడనివ్వు. నిజంగా ఈ ఇంజిన్ చాలా అందంగా ఉంది. అరే వావ్, లేడీ డ్రైవర్ కూడా ఉన్నారు. అరే కాదు కాదు, నేను డ్రైవర్ని కాదు. చూడు, మేము ఈ ఇంజిన్ ని దొంగతనం చేయబోతున్నాం. ఏంటి? అసలు దీన్ని కిడ్నాప్ చేసి హాస్టేజ్ లో పెట్టుకుందాం. మేము నిన్ను వదిలిపెట్టాం. ఇక్కడి నుంచి కిడ్నాప్ చెయ్యబోతున్నాం. అరే బారా సింగ్, డబ్బా ఓపెన్ చేయి. మీరు చెప్పినట్టే చేస్తాను. ఇప్పుడే డబ్బాని ఓపెన్ చేస్తాను. అరే నువ్వేం చేసావు? నన్ను ఎందుకు ఇలా బొంగరంలా తిప్పావు? సారీ సారీ, తప్పైపోయింది. రే వెదవా, అతను డబ్బా అని చెప్పింది కోచ్ ని. వెంటనే కోచ్ నుండి ఇంజిన్ ని విడది. నా వల్ల పొరపాటు జరిగింది. ఇప్పుడే చేస్తాను. ఇక్కడ ఎవరూ లేరు. హలో, ఇంజిన్ స్టార్ట్ చేయి. ఇప్పుడే చేస్తాను. కోచ్ ఓపెన్ చేశాను. ఇప్పుడేం చేయాలి? అరే త్వరగా వచ్చి బండెక్కో. ఊరికి అరగకుండా మెదలకుండా లోపల కూర్చో. అరే ఇంజిన్ ఎటో వెళ్తోంది. కిట్టి లోపలే ఉంది. నాకు కావాల్సింది నేను తీసుకుని వెళ్తున్నాను. బాయ్ బాయ్. ఇప్పుడు ఈ యాంటిక్ ఇంజిన్ నాకు సొంతం. అరే ఏంటిది? డబ్బా మాత్రం ఎక్కడుంది? డబ్బా కాదు, కోచ్ అండ్ ఇంజిన్. అరే ఇంజిన్ తో కలిపే డబ్బా ఉంటుందయ్యా. ఇంజిన్ లో డబ్బా ఎలా ఉంటుంది? డబ్బా అనేది కోచ్ ఇంజిన్ వెనకాల ఉంటుంది. అరే ఏదేదో చెప్పి నన్ను విసిగించుకో. నేను రాజా డబ్బా గురించి మాట్లాడుతున్నాను. అదిగో అలా చూడు. బాయ్. అతను ఇంజిన్ దొంగలించుకొని పారిపోతున్నాడు. ఏంటి అనుమానమా? అతన్ని పట్టుకోండి. సార్, తర్వాత స్టేషన్ కి ఇన్ఫార్మ్ చేయండి. జాను, బండి కొంచెం ఆపు. ఓకే, వెంటనే ఆపుతాను. మనల్ని ఎవ్వరు ఫాలో చేయకూడదు. అందువల్ల టెలిఫోన్ వైర్ ని నేను కట్ చేస్తాను. బారా సింగ్, వెంటనే నువ్వు పట్టాలు కట్ చేయి. అలాగే సార్. టెలిఫోన్ వైర్ చాలా ఎత్తులో ఉందే. గాడిద అది కాదు, ట్రైన్ వెనకున్న పట్టాలు పగలగొట్టు. సారీ, పొరపాటు అయిపోయింది. ఇప్పుడే చేస్తాను. ఈ గాడిదని నేనేం చేయను. ఈ పోస్ట్ లో పైకెక్కి ఆ టెలిఫోన్ వైర్ ని కట్ చేయాలి. కానీ ఎలా చెయ్యాలి? ఎలా? నేను వెంటనే ఇన్ఫార్మ్ చేసేస్తాను. ఇలా చూడు, నాకు హెయిర్ పిన్ అంటే అస్సలు ఇష్టం ఉండదు. ఇక మీదట టెలిఫోన్ లో ఎవరు ఏ మెసేజ్ పాస్ చెయ్యలేరు. వైర్ కట్ చేశాను. ఫోన్ ఎలా డెడ్ అయింది? ఎంతసేపు పరిగెత్తాలి? ఇక పరిగెత్తడం మన వల్ల కాదు. ఐడియా, అలా చూడండి. ఈ బండి నేను నడుపుతాను. ట్రాక్ను మార్చివేయి. మార్చేశాను. బయలుదేరు. త్వరగా పోనివ్వు. వాళ్ళు వచ్చేసారు. త్వరగా బండి పోనివ్వండి. అసలు వీని ఏం చేయాలి? అరే ఇంజిన్ ఉండగా నువ్వెందుకు ఇలా పరిగెడుతున్నావు? మహారాజు గారు నన్ను ఇలా పరిగెత్తమని చెప్పారు. అరే ముందు నువ్వు ట్రైన్ ఎక్కు. అలాగే మహారాజా. త్వరగా ఎక్కు.
వేగంగా వేగంగా ఇంకా వేగంగా ఇంకా వేగంగా ఇంకా ఏమైంది? ఇలా జరిగిందేంటి? ట్రైన్ దాని అంతటదే వెళ్తోంది. పోబట్ నువ్వు వెళ్ళి ఆ ఇంజిన్ లో కూర్చో. నేను ఒక్కడే ఒంటరిగా వెళ్ళి వాళ్ళని ఏమైనా చేయగలనా? అది నువ్వే చెప్పు. వెళ్ళు. రండి. త్వరగా పరిగెత్తండి. అటు చూడండి గాడ్స్. గాడ్స్ వాళ్ళు యాంటిక్ ఇంజిన్ ని దొంగిలించుకెళ్తున్నారు. ఏంటి? ఏదో ఒకటి చేయండి, త్వరగా వాళ్ళని ఫాలో అవ్వండి. ఎలా ఫాలో చేయడం? ట్రైన్ లో ఉన్న డ్రైవర్ లంచ్ తినడానికి వెళ్ళాడు. మీరే టెన్షన్ పడకండి, అందరూ వెళ్ళి కూర్చోండి, నేను డ్రైవ్ చేస్తాను. త్వరగా రండి ఆఫీసర్స్, మనం ఆ యాంటిక్ ఇంజిన్ ని పట్టుకోవాలి. ఇప్పుడు మిగతా కోచెస్ అక్కర్లేదు, దీన్ని ఇప్పుడు నేను తీసేస్తాను. రెడీనా? రెడీ. అదిగో ఇంజిన్ తెలుస్తోంది. గార్డ్స్ రెడీగా ఉండండి. అరే గార్డ్స్ ఎవరు కనపడలేదు. అనుమానమా? అలాగే రివర్స్ లో వెళ్ళు. బండి ఆపు, వెంటనే ఆపు. ఏంటి ఇదేమైనా సైకిల్ అనుకున్నారా వెంటనే తిప్పేయడానికి? అనుమానమా? నేను రివర్స్ లో వెళ్ళమంటున్నాను. లేదు, మనకి ఇప్పుడు అంత టైం లేదు, మనమే ఏదో ఒకటి చేసి తీరాలి. అని ట్రైన్ ని ఆపు. త్వరగా రండి, ఆ ఫిరంగిని ట్రైన్ కి అటాచ్ చేయండి. నిప్పులో వేయడానికి కర్ర ముక్కలు చాలా తక్కువగా ఉన్నాయి. త్వరగా తీసుకురండి, త్వరగా తీసుకురండి. ఓకే మహారాజా. ఇంకో ఇంజన్ వస్తోంది. మహారాజా అలా చూడండి, వాళ్ళంతా వచ్చేసారు. సరే నువ్వు ఓ పని చేయి, మన ఇంజిన్ వెనకాతలో ఉన్న బాక్స్ కనెక్షన్ తీసేసాయి. అలాగే మహారాజా. బాక్స్ ని కట్ చేయటం అంటే కోచ్ ని విడతీయటం అని అర్థం. అలాగే ఇప్పుడే చేసేస్తాను. మనం ఆ ఫిరంగితో షూట్ చేద్దాం. కానీ ఆ ట్రైన్ లో కిట్టి ఉంది. మనం దాంతో వాళ్ళ ముందుకొచ్చిన పగలగొట్టి వాళ్ళని వెళ్ళనివ్వకుండా అడ్డుకుందాం. శభాష్ బన్నీ, సూపర్ ప్లాన్. అని నేను ఇంజిన్ నడుపుతాను, ఫిరంగి పని చూడు. సరే. జోర్దార్, నువ్వు కట్టెలు వేయ్. ఇందులో కొంచెం గన్ పౌడర్ కూడా వేద్దాం, బాగా ఉపయోగపడుతుంది. ఇది చాలా బరువుగా ఉంది. అరే ఇదేమిటి? అరే అది ఫిరంగి గుండు, దాన్ని బయటికి తోచాయి. అని అడ్డగాడిదా, ఏంట్రా ఇలా చేసావు? గన్ పౌడర్ తక్కువగా వేశాను కదా, అందుకే ఇది మన ఇంజిన్ మీద పడింది. ఇప్పుడు ఎలా వేస్తానో చూడు. ఇప్పుడు సరిపోతుంది. వామ్మో, అరే ఇందులో నా కాలు ఇరుక్కుపోయింది. ఇప్పుడు ఎలా?
ఒరే తమ్ముడు తమ్ముడు ఈ మా ఆరిపో ఆరిపో నిప్పు ఆరిపో త్వరగా ఆరిపో ఆరిపో అరే నిప్పు ఆరిపోవట్లేదే రే తమ్ముడు కాపాడు పరిగెత్తండి. అరే మాట తప్పు, అరే, త్వరగా. దాక్కో, రా, రా, రా. దాక్కో, దాక్కో. అరే వాళ్ళు మన వెనకే వస్తున్నారు. అరే వాళ్ళు ఫిరంగి దాడి చేస్తున్నారు. బారా సింగ్ వాళ్ళ పని పట్టు. వెంటనే తీస్తాను. ఏయ్, తప్పుకో తప్పుకో. ఏయ్ పో పో పోమంటే. అరే శత్రువుని కాదురా, ట్రైన్ ని తరుముతున్నావు. కోచ్ ని వెంటనే విడది. ఎందుకు ఇలా చేసావు? బారాసింగ్ ఆ కోచ్ లో ఇరుక్కుపోయాడు. త్వరగా ట్రైన్ ని స్లో చేయండి. బారాసింగ్ వచ్చేసాడు. ఇప్పుడు మనం వెళ్ళిపోవచ్చు. అక్కడ కొంచెం చూడు. బన్నీ ట్రైన్ ఆపు, లేదంటే ఆ కోచ్తో ఇంజిన్ గుద్దుకుంటుంది. నేను ఇప్పుడే వస్తాను. జోర్దార్, త్వరగా ఇంజిన్ స్టార్ట్ చేయి. ఎలాగోలా కోచ్ నుంచి తప్పించుకున్నాం. బన్నీ కొంచెం ముందుకు చూడు. అరే మనం ఇప్పుడే కదా దాన్ని అడ్డు తప్పించాం, మళ్ళీ ఎలా? త్వరగా ట్రాక్ పై వస్తువులు పారేయండి. అలాగే మహారాజా. ఆ కోచి బయటపడిపోయింది. ఏంటి అనుమానమా? అరే ఇదేంటి, దీనికి ఏదో ఒకటి చెయ్యాలి. తప్పించుకున్నాం తప్పించుకున్నాం. ఆగండి, నేను ట్రాక్ ని చేంజ్ చేసి వచ్చేస్తాను. అరే ఏం చేస్తున్నావు? రివర్స్ వాళ్ళు ట్రాక్ ని మార్చేశారు. నేను మళ్ళీ మారుస్తాను. అరే వాళ్ళు ఇంకా మనల్ని వెంబడిస్తున్నారు. ఐడియా, వచ్చే టనల్లో వాళ్ళంతా చూద్దాం. కోచ్లో నిప్పంటించు. అలాగే మహారాజా. కోచ్ అంటే ఈ కోచ్ కాదు, వెనకాలన్న కోచ్ ని నిప్పంటించమంటున్నారు. మీరు చెప్పి మంచి పని చేశారు, లేదంటే మహారాజు గారు ఇంజన్ ని కాల్ చేసి ఉండేవాడిని. ఒక పని చేయి, కోచ్లో నిప్పంటించి టనల్లో వదిలొచ్చేసాయి. చీకట్లో వాళ్ళకేం తెలీదు, టనల్ ని ఢీ కొడతారు. ఆ తరువాత మనం ఫ్రీగా వెళ్ళొచ్చు.
కోచ్ కి నిప్పట్టి చేసావు, త్వరగా వెళ్ళండి. ఏంటి పొగొస్తోంది? త్వరగా అందరూ దూకేయండి. నాకేమనిపిస్తుందంటే మన మహారాజు డబ్బా గారి చోటుకొచ్చామని. ఆ, ఆ, ఆ. అక్కడ చూడండి. ఇక్కడి నుంచే మనం రహస్యంగా ఆ కోటలోకి ప్రవేశిద్దాం. సరే ఓకే, ఇవాళ రాత్రి మనం యాంటిక్ ఇంజిన్ తీసుకుని వెళ్ళిపోదాం. లేదు, ముందు మనం కిట్టిని కాపాడాలి. ఆ రండి వెళ్దాం. మన గాతులాగా ఎందుకని మారువేషంలో వచ్చాం? అప్పుడే మన మీద ఎవరికీ అనుమానం రాదు. పదండి. నువ్వు టెన్షన్ పడకు యాంటిక్ ఇంజిన్, మేము నిన్ను తప్పకుండా కాపాడతాం. ఓకే, నేనున్నాను కదా, ధైర్యంగా ఉండు. నేను నీతో ఉన్నంత వరకు నువ్వు భయపడక్కర్లేదు. ఈ కోట చాలా పెద్దదిలా ఉంది. ఇప్పుడు కిట్టీని ఎక్కడని వెతకాలి? జోర్దార్, నువ్వు రైట్ సైడ్ వెళ్ళి వెతుకు. నీ కళ్ళు చెవులు తెరిచి ఉంచుకో. ఏ శబ్దము చెయ్యకు. సరే ఓకే, సరే సరే ఓకే. పొప్పట్, నువ్వు ఎగురుకుంటూ వెళ్ళి చూడు. ఇంకా హనీ. హనీ హనీ ఎక్కడా? ఆ, ఆ, అక్కడ చూడు. ఆ? వీడి జన్మకి మారడు. హనీ పద. హనీ రా. కింద తాక్కోండి. పప్పట్, వెళ్ళి చూడు ఎంతమంది గడుస్తున్నారు. అలాగే. నలుగురు గార్డ్స్ అక్కడ ఉన్నారు. ఏదో ఒకటి చేసి వాళ్ళ గమనాన్ని మార్చు. ఎవరదే? ఎవర్రా? ఆ ఇంజన్ లో ఎవరో ఉన్నారు, త్వరగా రండి. ఐడియా వర్కౌట్ అయింది. రండి వెళ్దాం. ఇప్పుడు ఆ యాంటిక్ ఇంజిన్ మన సొంతమైంది. అవును మహారాజా. ఈ ప్రపంచంలో ఉన్న వాళ్ళందరూ ఇంజిన్ చూడడానికి వస్తారు. టూరిస్టులు ఎక్కువైపోతారు. బాగా డబ్బు సంపాదించుకోవచ్చు. మీరు గాలిపటాలు వదిలి వదిలి మీరు డాన్సింగ్ స్టైల్ కూడా అలాగే మారిపోయింది. గాలిపటం వేసేటట్టుగానే డాన్స్ చేస్తున్నారు. లేదు, మహారాజు గారు చిన్న వయసు నుంచి ఇలాగే డాన్స్ చేస్తూ ఉండేవారు జాను. అరే, నీతో ఎన్నిసార్లు చెప్పాను జాను అని పిలవద్దని. అయితే సరే, మీరు చెప్పినట్టుగానే జాను అని పిలవను. నాకు బాగా గుర్తుంది. మహారాజు గారు శాలరీ స్లిప్లు తనతోనే ఫిల్ చేయిస్తూ ఉంటారు. 250 రూపాయల బండలు తనకే ఇచ్చేవారు. ఇంకా ఒక్క నిమిషంలో అందరికీ పనిచేసేవాడు. ఇలా ఇలా. మహారాజా, ఆ పిల్లిని మనం ఏం చెయ్యాలి? అది మన దగ్గర ఉండడం వల్ల ప్రయోజనం లేదు. ఒక పని చేయి, దాన్ని తీసుకెళ్లి పక్షుల గూటిలో వేసేసాయి. కానీ మహారాజా, పిల్లి పక్షుల్ని తినేస్తాయి కదా. మన పక్షికి ఎటువంటి సమస్య రాకూడదు. ఓగా, నువ్వు అనవసరంగా ఆడకు. ఆ పిల్లిని ఒక బోన్ లో పెట్టి ఉంచండి. ఇప్పుడు అది ఎక్కడుంది? ఏది? పంజరమా? ఓ, ఆ పిల్లిని అడిగాను. పక్కనే ఉన్న గదిలో. రండి, మనం వెంటనే వెళ్ళి కిట్టీని కాపాడాలి. సరే రండి.
నాకెందుకో ఇక్కడే ఉన్నట్టు అనిపిస్తోంది. కిటీ, వచ్చేసావా? భయపడకు, మేం నిన్ను విడిపిస్తాం. యాంటిక్ ఇంజిన్ ని నిన్ను ఇక్కడి నుంచి తీసుకెళ్తాం. ఓకే. ఎటు వెళ్ళిపోయాడు? కిటీ లోపలే ఉంది. ఇప్పుడు తన్ని ఎలాగైనా కాపాడాలి. నేను ట్రై చేస్తాను. మనమందరం కలిసి కట్టుగా ప్రయత్నిద్దాం. దీన్ని ఓపెన్ చేయలేము. నేను ఒకసారి ట్రై చేస్తాను. అదిగో కిట్టి అక్కడ ఉంది. తాళం చేతులు అక్కడున్నాయి. మీ అందరిని ఇక్కడ చూడటం చాలా సంతోషంగా ఉంది. నిన్ను కాపాడడం కోసం మేము ఏమైనా చేస్తాం, ఎక్కడి వరకైనా వస్తాం. అనుమానమా? ఎవరైనా ఇక్కడికి రాకముందే మనం ఇక్కడి నుంచి ఎస్కేప్ అయిపోదాం. మనం ఎవరిని ఇక్కడికి రమ్మని పిలవలేదుగా, అలాంటప్పుడు ఎవరు వస్తారు? ఒరే బుద్ధిలేనోడా, మన వాళ్ళు ఎవరు రారు, గాడ్స్ ఎవరో రాబోతున్నారు. సరే పదండి వెళ్దాం. ఆగండి, నేను వస్తాను. ఈ కిటికీ జామ్ అయినట్టుగా ఉంది. మనం ఇప్పుడు ఆ డోర్ తెరిచే వెళ్ళాలేమో. ఇక్కడెవరూ లేరు, త్వరగా రండి. ఇక్కడ నుంచి బయటికి ఎలా వెళ్ళాలి? అదిగో అటు చూడండి, అది ఓపెన్ గా ఉంది. కానీ అక్కడికి మనం ఎలా చేరుకోవాలి? అదిగో ఆ తాడు పట్టుకుని. కొట్టండి, వదిలిపెట్టకండి. నేను వదలను. ఇదిగో, తీసుకో, దీన్ని తీసుకో. తీసుకో. వాళ్ళ చూడు, వాళ్ళు ఎవరు ఎస్కేప్ కాకూడదు. ఒరే, అసలు ఇక్కడ ఏం జరుగుతోంది? ఒకరిపై ఒకరు దాడి చేసుకుంటున్నారు. మహారాజా అంతఃపురంలోకి గూఢచారులు వచ్చేసారు. ఏంటి గూఢచారులా? వాళ్ళు ఎలా ఇక్కడికి వచ్చారు? వాళ్ళని వెంటనే తరిమేయండి. వాళ్ళు ఎలా పారిపోతారు? పెయింటింగ్ వెనకాల రహస్యపు గది ఉందన్న విషయం వాళ్ళకు తెలియదు కదా. థ్యాంక్ యూ సార్. అరే దద్దమల్లారా, సార్ మీరేమన్నా నన్ను పిలిచారా? వాళ్ళు నిన్నేమి అనలేదురా, తను పర్సనల్ బాడీ గార్డ్ ని తిట్టాడు. నీకేమైనా అనుమానమా? అదా త్వరగా వాళ్ళని పట్టుకోండి. ఇక్కడి నుంచి వాళ్ళు తప్పించుకోవడానికి వీల్లేదు. రండి, త్వరగా రండి. వెళ్ళండి, త్వరగా వెళ్ళిపోండి. అరే వాళ్ళు వస్తున్నారు. ఆగండి, ఆగండి. త్వరగా వాళ్ళని పట్టుకోండి, వదలకూడదు. ఎస్ సార్. ఎస్ సార్.
పదండి, పైకి వెళ్దాం, పదండి. ఆ ఇంజిన్ కి 2 గార్డ్స్ కాపలాగా ఉన్నారు. నా దగ్గర ఇప్పుడు మంచి ఐడియా ఉంది. మీరు ఇక్కడ నిలబడి ఏం చేస్తున్నారా? రాజా మిమ్మల్ని పిలుస్తున్నారు. కోటలోకి శత్రువులు ప్రవేశించారట. ఇప్పుడే వెళ్దాం. త్వరగా పదండి, రండి. పట్టుకోండి, వాళ్ళు తప్పించుకు పారిపోతున్నారు. త్వరగా మన ట్రైన్ స్టార్ట్ చేయండి. మన ఇంజిన్ తీసుకొచ్చాం, ఇక వాళ్ళు మనల్ని ఫాలో అయ్యి పట్టుకోలేరు. ఒరే గాడిద, వాళ్ళకంటూ ఒక పర్సనల్ ట్రైన్ ఉందిరా. ట్రైన్ వెళ్ళాలంటే ట్రాక్ క్లియర్ గా ఉండాలి. ఈ పోస్ట్ ని ఎలాగైనా వంచాలి, కానీ ఎలా చేయాలి? ఆ. ఇప్పుడు ఇంజిన్ స్టార్ట్ చేయి. అలాగే. పొప్పట్, ఈ తాన్ని కట్ చేయి. ఇప్పుడే చేస్తా. మీరందరూ త్వరగా ట్రైన్ ఎక్కండి. ఆ ట్రైన్ ఫాలో అవ్వండి, ఫాలో అవ్వండి. మనం ఇంజిన్ నడపడానికి చాలా కట్టెలు కావాలి. పదండి, ఆ కట్టెలు తీసుకుందాం. నువ్వు మాకు సహాయం చేస్తున్నావా, లేకపోతే పని ఎక్కువగా పెడుతున్నావా? వీడి వల్ల ఏ పని చేయడం కుదరదు. త్వరగా పదండి, వాళ్ళు వస్తున్నారు. ఇక్కడ ఏం జరిగింది, ఎలా జరిగింది, ఎందుకు జరిగింది? ఏమైంది అని తర్వాత ఆలోచించవచ్చు. ముందు ఆ చెట్టుని అవతల పడేయండి. త్వరగా కానివ్వండి, వాళ్ళు వెళ్ళిపోతున్నారు. మన కోసం టైం ఆగదు, వెళ్తూనే ఉంటుంది. వెళ్ళిపోయిన కాలం తిరిగి రాదు. పని అయిపోయింది, రండి. ఈ సామాన్లు వాళ్ళని ఖచ్చితంగా ఆపుతాయి. అరే ఆపండి, వాళ్ళు మధ్యలో డబ్బాలు వేసేలారు. త్వరగా ఈ బండిని ఆపండి. ఓకే మహారాజా. అరే మూర్ఖుడా, మహారాజు బాక్స్ అని చెప్పలేదు. ట్రాక్ మీద పడి ఉన్న చెక్క డబ్బాని తీయమన్నారు అంతే. సారీ, ఇప్పుడే చేసేస్తాను. స్టీమ్ను సృష్టించాలంటే దానికి నీరు అవసరం. ఒరే గాడిద, ఎందుకురా అలా చేశావు? అన్నిటిని తీసేశారా? అయితే పదండి. అరే నువ్వేం చేస్తున్నావు? మళ్ళీ వాళ్ళు వచ్చేస్తున్నారు, అనుమానమా?
అరే ఇక్కడ వాటర్ ఫాల్స్ ఎక్కడి నుంచి వచ్చింది? అక్కడ నిప్పారిపోయింది చూడు. త్వరగా నిప్పంటించండి, కోచ్లోంచి కట్టెలు తీసుకురండి. అలాగే మహారాజా. త్వరగా వెళ్ళి వెనకాలన్న బాక్స్ నుండి కర్ర ముక్కలు తీసుకురారా గాడిదా. హనీ కట్టెలు తీసివేయి. త్వరగా వేయి. ఇంత చిన్నది వేస్తే ట్రైన్ వెళ్తుందా? మీరు తప్పుకోండి, నేను వేస్తాను. ఏయ్, వాళ్ళు మన వెనకాతలే వచ్చేస్తున్నారు. ఏంటి అనుమానమా? గార్డ్స్ మన కోచ్ లో ఎక్కారు. మనం ఏదో ఒకటి చేసి తీరాలి. ఈ కోచ్ని విడిపించేద్దాం. ఆ కోచ్ని ఎలాగైనా మరో ట్రాక్ కి మళ్ళించండి. అలాగే మహారాజా. అరే ఎంత పని చేసావు? నన్ను కాదు, కోచ్ను మార్చమన్నాను. ఆపు. ఇప్పుడు వాళ్ళకి పర్మనెంట్ గా ఒక ముగిపిస్తాను చూడండి. హనీ ట్రైన్ స్టార్ట్ చేయి. ట్రైన్ ఆపు, నేను ఇంకా ఎక్కలేదు. పని అక్కడే ఇరుక్కున్నాడు. ట్రైన్ ఆపండి. ఇది ఆపలేకపోతున్నాను. హ్యాండిల్ జామ్ అయినట్టుంది. ట్రైన్ ఆపు. అరే రివర్స్ ఎందుకు చేసావు? అరే నువ్వు ఎంత పని చేసావు? నేను ట్రైన్ ఆపడానికి ప్రయత్నించాను. ఉన్నట్టుండి ఇంజిన్ అదే రివర్స్ లో వెళ్తుంది. అరే ఆపండి, లేదంటే యాక్సిడెంట్ అయిపోతుంది. మన శత్రువులు మనల్ని మోసం చేశారు. బారసింగ్, నువ్వు ఎంత పని చేసావు? మహారాజా, వాళ్ళు ట్రాక్ చేంజ్ చేసేశారు. ట్రైన్ ని రివర్స్ తీ. అరే ముందు బ్రిడ్జ్ కనిపిస్తుంది. ట్రైన్ ఆపండి. వాళ్ళని అడ్డుకోవడానికి ఇదే సరైన మార్గం. ఏంటి? ఈ బ్రిడ్జికి నిప్పంటించేద్దాం. గాడిదా, మన ఈ బ్రిడ్జికి నిప్పట్టించామంటే మనం అటువైపు ఎలా వెళ్తాం? గాడిదా, మూర్ఖుడు బన్నీ కాదురా నువ్వేరా. మనం ఈ బ్రిడ్జి క్రాస్ చేసిన తర్వాత నిప్పెడదామని బన్నీ మనతో అన్నాడు. అనుమానమా? సరే రండి, బ్రిడ్జ్ మీద కట్టెలు పడేద్దాం. నేను కూడా స్ట్రాంగ్ గా ఉంటాను. మీకు హెల్ప్ చేస్తాను. ఇలా చూడు జోర్దార్, కట్టెలకి నిప్పంటించు. అలాగే. నేను అటువైపు వచ్చేస్తాను. హనీ ట్రైన్ స్టార్ట్ చేయి. ఏంటి ఇలా చేశావు? హనీ మండే వస్తువులు దీంట్లో వేసినట్టున్నాడు. బ్రిడ్జి కింద వైపు నిప్పు అంటుకోలేదు. నేను అటువైపుగా వస్తాను. త్వరగా మీరందరూ ట్రైన్ ఎక్కండి. నాకిప్పుడు గబ్లెం ఫీలింగ్ వస్తున్నది. అనుమానమా?
అరే నువ్వెందుకు ఇలా కష్టపడుతున్నావు? నువ్వు ఎగిరి వెళ్ళొచ్చు కదా. అవును కదా, నేను టెన్షన్ లో విషయమే మర్చిపోయాను. అనుమానమా? వాళ్ళు బ్రిడ్జ్ దగ్గర నిప్పంటించారు. నువ్వేం దిగులు పడకు, ఇంకా బ్రిడ్జ్ మొత్తం అంటుకోలేదు, మనం తప్పించుకోవచ్చు. అరే వావ్, ఇంజన్ తిరిగి వచ్చేసింది. ఇంజిన్ మాత్రమే తిరిగి రాలేదు, ఇంజిన్ తో పాటు దొంగలు కూడా. ఏమన్నారు? దొంగలా? అవును, మేము బ్రిడ్జిని తగలబెట్టేశాం. వాళ్ళందరూ బ్రిడ్జికి అటువైపే ఉన్నారు. రాజా, డబ్బా ఇంకా వాళ్ళ మనుషులు వెళ్ళి పట్టుకోండి. వాళ్ళని ఫాలో చేయండి. మీ మనుషుల్ని పంపించి గొడవ చేసావు కదా, ఇప్పుడు పంపించు. ఒంటిలో ఉన్న ఎముకలన్నీ ఇరిగిపోయాయి, గొడవ పడే ఓపిక లేదు. నా కొత్త డ్రెస్ చెరిగిపోయింది. ఓగా, నీకు తెలుసు కదా నాకు కన్నీళ్ళంటే ఇష్టం లేదని. మీరు జైలుకి వెళ్తే ఏడు చెప్పలే కదా, ఏంటి అనుమానమా? నేనే తప్పు చేయలేదుగా. జాను, వాళ్ళు పబ్లిక్ అంతా తెలిసిపోయింది. చూడండి, అందరినీ వెళ్ళి అరెస్ట్ చేయండి. అద్భుతం పిల్లలు, మీ వల్లే ఆ యాంటిక్ ఇంజిన్ మాకు తిరిగి దొరికింది. నిజానికి మేము మా ఫ్రెండ్ కిట్టిని కాపాడుకుందామని వెళ్ళాం. వచ్చేటప్పుడు ఇంజిన్ ని కూడా తెచ్చేసాం. థ్యాంక్ యూ హనీ. విత్తనాలు వేసేవాడు ఒకడు, ఫలితం పొందేవాడు ఇంకోడు. ఇదే ఈ ప్రపంచపు నీతి. ఏంటి అనుమానమా? కిట్టి, నేను కూడా నిన్ను కాపాడాను. అవును, బన్నీ కూడా హగ్గించుకో. కిట్టిని కాపాడినందుకు థ్యాంక్ యూ బన్నీ. నన్ను వదలరా, వదిలేయ్.